నమస్తే 99 టీవీకి స్వాగతం. ఈ నెల 4, 5 తేదీల్లో 2 రోజుల పాటు హైదరాబాద్ హైటెక్స్లో ఆప్తా క్యాటలిస్ట్ ప్రోగ్రాం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. దేశ విదేశాల నుంచి ఎంతోమంది ఎంటర్ప్రెన్యూర్స్, ఇన్వెస్టర్స్ ఈ ఈవెంట్కి హాజరయ్యారు. మొదటి రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరైతే, రెండవ రోజు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ కార్యక్రమానికి హాజరై తమ అమూల్యమైన సందేశాలని ఇచ్చారు. ఎందుకు ఈ ఆప్తా క్యాటలిస్ట్ లక్ష్యం ఏంటి, ఆ లక్ష్యం నెరవేరిందా అనే అంశాల మీద మనతో మాట్లాడడానికి ఆప్తా ప్రెసిడెంట్ మధు ఉల్లి గారు మనతో ఉన్నారు. మధు ఉల్లి గారు నమస్కారం. నమస్కారం. మీడియా కవరేజ్లో భాగంగా ఆ 2 రోజుల పాటు నేను అండ్ మా టీం మొత్తం కూడా అక్కడే ఉన్నాం. నాకు తెలిసి ఈ స్థాయిలో నేను ప్రోగ్రాం చూడలా, అంటే ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ సక్సెస్ అని నాకు అనిపించింది. ఆప్తా ప్రెసిడెంట్గా మీకేమనిపించింది చెప్పండి. ఐ వుడ్ సే గ్రాండ్ సక్సెస్ అండి. ఎందుకంటే మేము ఊహించిన దాని మీద ఎన్నో రెట్ల అవుట్కమ్ వచ్చింది. సో మా ఎంటైర్ టీం అమెరికా నుంచి దాదాపు 100 మంది రావడం జరిగింది ఇక్కడికి. అలాగే ఇక్కడ లోకల్ సపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కలిసి చేసిన శ్రమ ఫలించిందండి. మోర్ దెన్ ఇట్ హ్యాపెండ్ మోర్ దెన్ వాట్ వీ ఎక్స్పెక్టెడ్. అంటే అవుట్కమ్ రావడానికి అంటే ఒక మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు, చాలామందిని కలిపారు, యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ని, ఇన్వెస్టర్స్ని, వాళ్ళందరితో కలిసి కూర్చుని చాలా మంచి ప్రోగ్రాం జరిగింది. అంటే ఆ అవుట్కమ్ రావడానికి, ఆ ఫ్రూట్స్ రావడానికి ఎంత టైం పడుతుంది? ఎంత టైం అంటే కరెక్ట్ చెప్పాలంటే 1 year ప్రాసెస్ అండి ఇది. మేము ఆప్తాలో ఉన్న 35 సర్వీసెస్లో బిజినెస్ ఫోరం అనేది ఒకటి. ఫస్ట్ స్టూడెంట్కి హెల్ప్ చేయాలని మొదలుపెట్టిన, స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ కోసం. బట్ రోజు రోజుకి ఇయర్ రూపాంతరం చెందితే ఇవాళ కమ్యూనిటీని ఎంపవర్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ బిజినెస్ ఫోరంని తీసుకురావడం జరిగింది. అలాగే 1 yearగా ఇండియాలో ప్రతి నెల మేము ఇది పెద్ద ఎత్తున ఈవెంట్ అయితే వీ వర్ డూయింగ్ స్మాల్ ఈవెంట్స్. రీజనల్ లెవెల్ వైజాగ్లో చేసాం, కాకినాడలో లేదా గుంటూరులో, హైదరాబాద్లో ఇలా చేస్తా అందరినీ ఒక ప్రిపరేషన్ చేసి వాళ్ళకు ఒక అవేర్నెస్ తీసుకొస్తా. ఆ విధంగా ఒక 3,000 మందిని అనుకున్నాము. బట్ దాదాపుగా 6,000-7,000 మంది ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకునే వాళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ కిందకి రావడం జరిగింది. సాధారణంగా పెద్ద పెద్ద ఈవెంట్స్ అన్నీ కూడా హైదరాబాద్లో ఎక్కడ జరుగుతాయంటే హైటెక్స్లో. అసలు మొత్తం ఆ వెన్యూ అంతా కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి. అంటే ఒక 6,000-7,000 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. ఎంతమంది వచ్చి ఉండొచ్చు? 10,000 దాటిందా? ఈజీగా వస్తారండి. 8,000-10,000 మధ్యలో ఖచ్చితంగా వచ్చి ఉంటారు. ఓకే. ఈ ప్రోగ్రాంలో ఫస్ట్ డే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఆ రోజు బిజీ షెడ్యూల్ రేవంత్ రెడ్డి గారిది, అయినా కూడా లాస్ట్ మినిట్లో వచ్చారు. అప్పటి వరకు చాలామంది వెయిట్ చేశారు, వస్తారా లేదా ఒక రకమైన సస్పెన్స్. వచ్చిన తర్వాత మాత్రం ఒక మంచి సందేశం ఇచ్చారు. ఆ సందేశం మీ రేవంత్ రెడ్డి గారికి నిజంగా ధన్యవాదాలు చెప్పాలండి. ఎందుకంటే క్యాబినెట్ మీటింగ్ ఉన్న రోజు సీఎం లెవెల్ ఉన్న వ్యక్తి ఇంక వేరే ఈవెంట్స్కి వెళ్ళే అవకాశం ఉండదు. కానీ ఆయన గుర్తించారు, వీళ్ళు అమెరికా నుంచి వచ్చి ఎంతో కొంత సొంత రాష్ట్రాలకి హెల్ప్ చేయాలనుకుంటున్నారు అనేదాన్ని గుర్తించి ఆయన రావడం జరిగింది. రియల్లీ వీ అప్రిషియేట్ రేవంత్ రెడ్డి గారు. సో ఈవెన్ 8-9 అయిన తర్వాత కూడా లాస్ట్లో వచ్చి తను చాలా అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. మా దగ్గర చేరిన ఎంటర్ప్రెన్యూర్స్ అందరికీ కూడా మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా కానీ మా ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ముందుంటుంది. సో సింగిల్ విండో విధానాన్ని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇట్స్ సో ఎంకరేజింగ్ టు ఆల్ అవర్ బిజినెస్ లీడర్స్. అంటే ఫ్యూచర్ సిటీ గురించి కూడా మాట్లాడారు. ఇప్పుడు అందరూ కూడా ఫ్యూచర్ సిటీ అని చెప్పి దాదాపు 30,000 ఎకరాల్లో దాన్ని నిర్మించబోతూ ఉన్నారు. సో అక్కడ ఇన్వెస్ట్ చేయండి అని కూడా మీకు అపీల్ చేశారు. ఫ్యూచర్ సిటీ గురించి, జెన్ఏ గురించి చాలా ఏమంటారు డీటెయిల్గా మాట్లాడారు ఆ రోజు. అండ్ ఇదేమి రాజకీయ వేదిక అయితే కాదు, అంటే ఒక పార్టీ నుంచి చేసింది కాదు. ఈ కార్యక్రమంలో 2 days అక్కడే ఉన్నాను కాబట్టి నేను అబ్జర్వ్ చేసింది, కాంగ్రెస్ పార్టీ నుంచి వి హనుమంతరావు గారు, భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీ లక్ష్మణ్ గారు, తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి వద్దిరాజు రవిచంద్ర గారు, జనసేన పార్టీ నుంచి మండలి బుద్ధప్రసాద్ గారు, సామినేని ఉదయభాను గారు, ఆరణి శ్రీనివాసులు గారు, తిరుపతి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ గారు, కందుల దుర్గేష్ గారు, ఇక తెలుగుదేశం పార్టీ నుంచి కూడా అతిరేత మహారథులు, వీళ్ళందరూ వచ్చారు. వైసీపీ నుంచి కూడా అసలు బొత్స సత్యనారాయణ గారు థర్డ్ ఈవినింగ్ జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరైనప్పుడు నిజంగా ఆయన ఫాలోయింగ్ అంటే వైసీపీనా లేకపోతే ఇంకోటా అని కాదు, మీరు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. సో ఇది పార్టీలకు అతీతంగా జరిగింది. చాలామంది నాయకులు వచ్చారు, అందరినీ కూడా సాధారణంగా స్వాగతించారు. అక్కడ ఉన్న యువత కూడా అందరికీ కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పిన పరిస్థితి.
సో ఏమంటారు అంటే యా no political ఖచ్చితంగా touch. పార్టీలకు అతీతంగా, ఎందుకంటే అన్ని పార్టీలు మేము ఏదైతే చేయాలనుకుంటున్నాం సమాజానికి దాన్ని గుర్తించారండి. సో పార్టీలకు అతీతంగా ప్రతి లీడర్ రావడం జరిగింది, అలాగే వాళ్ళ సపోర్ట్ని మాకు ఎక్స్టెండ్ చేయడం కూడా జరిగింది. సో కందుల దుర్గేష్ గారు టూరిజం గురించి పాలసీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు, ఇది ఇన్వెస్టర్స్ని, ఫారిన్ ఇన్వెస్టర్స్ని లేదా అమెరికాలో లేదా ఇతర దేశాల్లో ఉండే వారికి ఎన్ని వసతులు కల్పిస్తారో వివరించడం జరిగింది. సో ఇట్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, ఎవ్రీ వన్ ఇస్ విత్ అస్. నిజంగా చాలామంది ఆశ్చర్యపోతారు అన్నమాట. అంటే ఒక దగ్గరికి చేర్చడం అనేది, అంటే ఈ కమ్యూనిటీలో ఎంతమంది ఉన్నారా, అంటే ఎంతమంది ఇన్వెస్టర్స్ ఉన్నారా అని చెప్పి. ఎందుకంటే అక్కడికి వచ్చిన పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, వాళ్ళు మాట్లాడిన తీరు, వాళ్ళు అక్కడికి వచ్చిన యువతకి ఇచ్చిన సందేశం ఏమన్నా అబ్జర్వ్ చేస్తే, అండ్ ముఖ్యంగా ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా పనిచేసిన వాళ్ళు, ఆల్రెడీ ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు కూడా మీ కమ్యూనిటీ నుంచి వచ్చారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ గారు, తమిళనాడు ఎక్స్సిఎస్ రామ్మోహన్ రావు గారు, ఇంకా ఇంకా చాలామంది, జేడి లక్ష్మీనారాయణ గారు, వీళ్ళందరూ కూడా. సో యా దట్ ఈస్ సో అమేజింగ్ అండి. ఎందుకంటే బ్యూరోక్రాట్స్ వాళ్ళ విజన్ అనేది డెఫినెట్లీ ఇట్స్ అప్రిషియేట్ చేయాలి. సో దాన్ని మిగతా వ్యాపారవేత్తలతో పంచుకోవడం జరిగింది. అలాగే బిజినెస్ లీడర్స్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని, నాలెడ్జ్ షేర్ చేయడం జరిగింది కొత్తగా యువ వ్యాపారవేత్తలకి. అలాగే పొలిటికల్ లీడర్స్ తీసుకుంటే గవర్నమెంట్ పాలసీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే టై లాంటి సంస్థ గ్లోబల్ లీడర్గా ఉన్న మురళి లాంటి వాళ్ళు, ఆయన కూడా వచ్చారు. ఆయన చాలా సందేశాత్మక మెసేజ్ని ఇచ్చారు. ఎస్పెషల్లీ చిరంజీవి గారిని చూసుకుంటే మనం అనుకోవచ్చు, చిరంజీవి గారు వ్యాపారవేత్త కాదు కదా, ఎలాంటి సందేశాన్ని ఇస్తారనేసి అందరికి ఒక క్వశ్చన్. కానీ ఆయన ఇంతమంది వ్యాపారవేత్తల మీద ఆయన ఒక ఈజ్ నాట్ జస్ట్ ఇన్ వ్యాపారవేత్త, ఈజ్ నాట్ జస్ట్ అచీవర్, ఈ ప్రొడ్యూస్డ్ అచీవర్స్ లైక్ రామ్ చరణ్ గారు అయితే, పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ళని ఎలా అధిగమించాడు, తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు, దానికి ప్లాన్ బి ప్లాన్ ఏ ఎలా 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 వర్కౌట్ అయింది, రిస్క్ ఎలా తీసుకొచ్చి, ఇలాంటి ఎన్నో మెసేజ్లు మన వ్యాపారవేత్తలకి చాలా చాలా ఉపయోగపడే సందేశం అది. అక్కడ ఒక మాట అన్నారు, నిజంగా అందరికీ కూడా రోమాలు నెక్కబడుచుకున్నాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా హాల్ అంతా బ్లాస్ట్ అయిపోయినంత పని అయింది. పవన్ కళ్యాణ్ ఈచ్ బై అచీవ్మెంట్ అన్నారు. నిజంగా అచీవ్మెంటే కదా. నిజంగా ఆ రోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే క్రమంలో వేదిక మీద చిరంజీవి గారికి ఇచ్చిన గౌరవం పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా చూసి ఉంటారు కదా, యుఎస్లో ఉన్నారు మీరు. నిజంగా నిజంగా పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి అచీవ్మెంటే. చిరంజీవి గారికి చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి. సో ఈజ్ ఒక రకంగా చెప్పాలంటే ఆయన చిరంజీవి గారు వచ్చేంత వరకు ఒక ఎత్తు అయితే, చిరంజీవి గారు వచ్చిన తర్వాత దాని అవుట్కమ్ ఇంకొక లెవెల్కి వెళ్ళిందండి. అది మా భుజాల మీద ఇంకా పెద్ద బాధ్యతను వచ్చింది. ఇప్పటివరకు మేము చిరంజీవి గారిని ఆయన స్ఫూర్తితో రక్తదాన శిబిరాలు చేసుకుంటూ వచ్చాం. బట్ మొన్న ఇచ్చిన సందేశంతో వచ్చిన, అంటే ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయని వాళ్ళకు కూడా నేను ఏదో ఒకటి జీవితంలో సాధించాలన్న ఆలోచన అయితే రేకెత్తించింది. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సందేశం కూడా ఇట్ హెల్ప్ టు పీపుల్ టు గెట్ ఇన్స్పైర్డ్. ఈ మీరు యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చిన వెంటనే నేను ఒక ప్రోగ్రామ్ చేశాను ఇక్కడే. అవును, అప్పుడు మన ఇద్దరం మాట్లాడుకున్నాం. అసలు ఆప్తా ఏంటి, ఆప్తా ఎందుకు పెట్టారు, ఆప్తా లక్ష్యం ఏంటి, ఇవన్నీ మాట్లాడుకున్నాం. కెటలిస్ట్ ప్రోగ్రాము అది ఇది అని చెప్పారు. నేను విన్నాను. ఈ స్థాయిలో ఉంటుంది అదే అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ చాలా అద్భుతంగా జరిగిన పరిస్థితి కనిపిస్తోంది. నిజంగా మీ టీము, ఆప్తా టీము అందరినీ అబ్జర్వ్ చేసాం. నాకు తెలిసి అందరూ కూడా అంటే ఈ స్థాయిలో ఇండియాలో ఒకే చోట కలవడం ఫస్ట్ టైం అనుకుంటా, రైట్? అందరూ కూడా చాలా అంటే యుఎస్ నుంచి వచ్చారు కాబట్టి సూటు బూటు చాలా నీట్గా ప్రొఫెషనల్గా రెడీ అయ్యారు. అంతా బాగుంది. కానీ చిరంజీవి గారు వచ్చినప్పుడు అందరూ చిన్నపిల్లలు అయిపోయారండి మీరు. అసలు శివాయరం శెట్టి గారు అయితే మామూలుగా కాదు. అంటే నాకు ఏంటి ఏమనిపించింది? సో అదేనండి, అంటే అది చిరంజీవి గారి గొప్పతనం. చిరంజీవి గారిని చూసే అందరూ పెరిగారు, వ్యాపారవేత్తలుగా రానిచ్చారు, లేదా బ్యూరోక్రాట్స్గా ఎదిగారు. కానీ చిన్నప్పుడు మెమొరీస్ ఇప్పుడు మనం ఏంటి అనేది మర్చిపోయేటట్టు చేసి, ఆయన చూడగానే చిన్నప్పటి ఆ లవ్ అఫెక్షన్ బయటకు రావటన్నా ఇలాంటి ఏమంటారు అయినో అసలు అప్పటి వరకు సీఈఓలుగా ఒక సూట్ వేసుకున్న మనుషులు కాస్త ఆయన అభిమానులుగా మారిపోయారు, చిన్నపిల్లలుగా మారిపోయారు. అంటే ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన మీరు అంటే ఒక్కసారిగా ఆయన్ని చూసేటప్పుడు, అంటే చాలాసార్లు కలిశారు మీరు,
బట్ చిరంజీవి గారు ఎప్పుడు వస్తారు అని చెప్పి మీకే కాదు అక్కడికి వచ్చిన యంగ్స్టర్స్కే కాదు మీడియాగా మాకు కూడా ఒక అంటే ఎప్పుడు వస్తారు అని చెప్పి చిరంజీవి గారు వన్స్ హాల్లోకి ఎంటర్ అయిపోయిన వెంటనే అసలు ఎవరు పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు, బౌన్సర్స్ కంట్రోల్ చేయలేకపోయారు. అంటే ఆయన మీద ఉన్న ప్రేమ అది. ఖచ్చితంగా ఇప్పుడు మేము ప్లాన్ చేసింది ఒకటండి, అంటే ఎంతమంది వెళ్ళాలి, ఎంతమంది రిసీవ్ చేసుకోవాలి, ఎంతమంది లోపల తీసుకురావాలి అనుకున్న ప్లాన్ కాస్త అన్కంట్రోలబుల్ అయిపోయింది. మేము కూడా ఏం అనలేకపోయాం, ఎందుకంటే అందరూ అభిమానులే, వాళ్ళకి ఒక అవకాశం దొరికింది అనేసి. సో బట్ దానికి చిరంజీవి గారిని ఎందుకు అభినందించాలంటే అంతమంది ఓవర్వెల్మ్ అయినా కానీ ఆయన చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నాం. అవును, అంత హడావుడి చేస్తున్నారు, ఎవరు కూడా డిసిప్లిన్ తప్పలేదు. అందరూ కూడా ఏంటంటే ఆయన దగ్గరగా చూడాలనే ఒక తాపత్రయం. చిరంజీవి గారు కూడా ఎక్కడ కూడా ఆయన అసహనం వ్యక్తం చేయలే, చాలా నవ్వుతూ చాలా ప్లెజెంట్గా. అవును, స్టేజ్ మీద కూడా మీ టీం అంతా కూడా ఇదిగో ఆ చుట్టుముట్టినా కూడా ఆయన చాలా ఓపిక్గా ఆయన స్పీచ్ స్టార్ట్ అయినప్పుడు అంటే చిరంజీవి గారు ఎక్కడ మాట్లాడింది మాట్లాడరు, కొత్త విషయం చెప్తారు. నిజంగా స్పీచ్ స్టార్ట్ అయిన తర్వాత ఇదంతా ఎందుకు చెప్తున్నారని చాలామందికి అనిపించి ఉండొచ్చు. బట్ దానిలో ఆయన ఎలా ఎదిగారు, ఒక మనిషికి ఏ రకమైన క్వాలిటీస్ ఉండాలి అంటే చాలా బాగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మిమ్మల్ని స్పెషల్గా నేను నోటీస్ చేశాను, ఈ బ్లడ్ డ్రైవ్స్కి సంబంధించి అసలు రక్తదానం అంటే రక్తం ఎవరికైనా అవసరం ఉంది అంటే ముందు పేరు గుర్తొచ్చేది చిరంజీవి బ్లడ్ బ్యాంక్. ఇక్కడ చేయడం కాదు, మీరు యుఎస్లో కూడా చేయడం జరిగింది. చాలా స్పెషల్గా ఆయన మీ పేరు మెన్షన్ చేశారు, నేను నోటీస్ చేశాను బ్లడ్ డ్రైవ్స్ గురించి. సో నైస్ ఆఫ్ హిమ్ అండి, ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఆయన స్ఫూర్తితోటి మేము బ్లడ్ డొనేషన్ డ్రైవ్స్ మొదలు పెట్టాము. మాకున్న ఆ రీజనల్ లేదా స్టేట్ లెవెల్ మెంబర్స్ లేదా రీజనల్ వైస్ ప్రెసిడెంట్స్ ముందుండి ఇలాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఆగస్టులో బ్లడ్ రేస్ నిర్వహించడం జరిగింది. దాని ద్వారా అమెరికన్ సొసైటీకి యూనో ఒక మనిషి ఇచ్చే బ్లడ్ ముగ్గురు ప్రాణాలు కాపాడుద్ది అనేది మేము గట్టిగా నమ్ముతాం. అది దట్ ఈజ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్. సో అది ఆయన గుర్తించారు. ఆప్తా క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ ఫస్ట్ టైం అనుకుంటా కదా? అవును, ఇక్కడ ఇండియాలో గ్లోబల్ లెవెల్ బిజినెస్ కాన్ఫరెన్స్ ఫస్ట్ టైం. ఓకే. బట్ అమెరికాలో మేము గత 3-4 సంవత్సరాలుగా బిజినెస్ కాన్ఫరెన్సెస్ జరుగుతూ ఉంటాయి. ఓకే, కానీ ఇదే ఫస్ట్ టైం ఇన్ ఇండియా. బట్ గ్లోబల్గా చూసుకుంటే ఎందుకంటే అక్కడ ఓన్లీ అమెరికాకి లిమిట్ అయి ఉన్నాము. బట్ మొన్న చూసుకుంటే 4th, 5th దాదాపు 5 కాంటినెంట్స్ నుంచి 10 కంట్రీస్ నుంచి వ్యాపారవేత్తలు రావడం జరిగింది. ఆడ కొలాబరేషన్ అనేది జరిగింది. చిరంజీవి గారు ఒక మాట అన్నారు, నేను నెక్స్ట్ ఇయర్ పెడితే నేను వస్తాను అని చెప్పి. అందుకే ఎవ్రీ ఇయర్ ఉంటుందా, ఎలా ప్లాన్ చేస్తున్నారు ఇది? ఇప్పుడు ఆయన కోసం అయినా కానీ మేము ఇంకోటి ప్లాన్ చేయాల్సిన అవసరం వచ్చేస్తారు కాబట్టి ఇంక అంతకన్నా ఏం కావాలండి. ఖచ్చితంగా ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఇదేదో ఒక కల్చరల్ ఈవెంట్ చేసామా వెళ్ళామా అనేది కాకుండా దీని ఒక లక్ష్యంతో మొదలు పెట్టాం. సో లక్ష్యం ఏంటి అంటే కనెక్ట్, కొలాబరేట్, క్రియేట్. అందరు కనెక్ట్ అవుతారు, కొలాబరేట్ అయ్యి ఇంటరాక్ట్ అవుతారు. తర్వాత క్రియేటింగ్ ద వెల్త్ ఆర్ ఎంపవరింగ్ ద కమ్యూనిటీ. సో ముఖ్యంగా ఇప్పుడు మొన్న జరిగిన ఆ సక్సెస్ అనేది ఇంతటితో ఆగిపోదండి. మేము ప్రతి 3 నెలలకు ఒకసారి ఆప్తా కేబీపీ అంటే క్యాటలిస్ట్ బిజినెస్ పిచ్ అనే దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. కొత్త ఐడియాస్, స్టార్టప్ ఐడియాస్ని వినటం జరుగుతుంది. అలాగే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఏ ఫార్మస్యూటికల్ కంపెనీ రిలేటెడ్ అనుకుంటే డిఫరెంట్ వర్టికల్స్ వాళ్ళందరూ ఎక్స్క్లూజివ్ మీటింగ్స్ కూడా జరిగి, ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న బిజినెస్ చేసేవాడు అలాంటి వాళ్ళు 10 మందికి వెళ్తే దే కెన్ డూ వండర్స్ అండి. సో దాన్ని గట్టిగా నమ్ముతాం మేము. సో అలాగే మంత్లీ మీట్స్ కూడా జరుగుతాయి. హైదరాబాద్లో అవ్వచ్చు, వైజాగ్లో అవ్వచ్చు, విజయవాడలో అవ్వచ్చు. టార్గెట్ చాలా పెద్దది పెట్టుకున్నారు, గోల్ మీరు. అవును, ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. ఇది ఆరంభం మాత్రం. అది సాధించే క్రమంలో మీ కార్యాచరణ ప్రణాళిక, కొత్త కార్యవర్గం కార్యాచరణ ప్రణాళిక ఏంటి? ఇప్పుడు నేను ఇందాక మనం అనుకున్నట్టుగా సో ఐఎమ్ ద ప్రెసిడెంట్ ఫర్ ఆప్తా ఫర్ 2025 and 26 అండి. నాతో పాటు ఇంకా 11 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉంటారు, అలాగే 10 మంది బోర్డ్ డైరెక్టర్స్ ఉంటారు. సో మేము అందరం కలిసి మళ్ళీ దాదాపు 200 మంది పైగా వివిధ విభాగాల్లో నిర్మించుకుంటాము. లైక్ 35 సర్వీసులకి చైర్లు కానీ, వైస్ చైర్స్ కానీ, రీజనల్ డైరెక్టర్స్, రీజనల్ వైస్ ప్రెసిడెంట్. అలాగే ఇండియాలో ఇప్పుడు మొదలెట్టిన ఈ యజ్ఞం ఏదైతే ఉందో దానికి ముందు తీసుకెళ్ళడానికి బిజినెస్ ఫోరం అనే దాన్ని కూడా ఇంకా గట్టిగా పునర్నిర్మిస్తాం.
అంటే ఇంకా మోర్ వాల్యూ, మోర్ వింగ్స్ యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే మంత్లీ మీట్స్ తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే క్వార్టర్లీ ఇందాక చెప్పినట్టు బిజినెస్ పిచ్ జరుగుతుంది. స్టార్టప్స్కి ఎంకరేజ్మెంట్ జరుగుతుంది. అలాగే లీడర్షిప్ లెసన్స్, అంటే ఇప్పుడు మనం బిజినెస్ మొదలు పెడతాం కానీ వ్యాపారం మెలకువలు తెలియకుండానే జస్ట్ బిజినెస్ మొదలు పెట్టే వాళ్ళు ఉంటారు. దానివల్ల ఆ రిస్క్ని తీసుకోలేరు. దానికి కావాల్సిన లీడర్షిప్ లెసన్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయాలని అనుకుంటాం. దానికి సంబంధించిన సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ కానీ ఎవరినైనా దాన్ని ఏమంటారు ప్యానెల్ స్పీకర్ కింద తీసుకొచ్చి. ఎప్పుడు మీరు బాధ్యతలు చేపట్టబోతున్నారు? మొదలైంది January 1st నుంచి. January 1st నుంచి. ఓకే. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ బిగ్గెస్ట్ ఈవెంట్. ఓకే, ఆల్రెడీ ఆన్ డ్యూటీ డ్యూటీలో ఉండే ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి దానికోసం గత 30 రోజులు ఇక్కడే ఉండటం జరిగింది, నేను మా టీంతో పాటు. అవును. అండ్ ఇక్కడ అనిల్ చలమల శెట్టి, ఆయన చాలా తక్కువ కనిపిస్తూ ఉంటారు బయట. అనిల్ చల్మల్ శెట్టి గారిని చిరంజీవి గారు గోపి అని పిలుస్తారని నాకు మొన్న ప్రోగ్రాంలో తెలిసింది. అనిల్ నా తమ్ముడు, గోపి నా తమ్ముడు, నా కుటుంబ సభ్యుడు అంటూ ఆల్రెడీ ఆయన స్పీచ్ అయిపోయి వేరే ప్రోగ్రాంలో ఉండగా, ప్రోగ్రామ్ ఇన్ ద సెన్స్ అక్కడే ఆ ప్రెమిసెస్లోనే వేరే కార్యక్రమంలో ఉండగా మళ్ళీ వెనక్కి పిలిచారు. అప్పుడు అనిల్ గారు పరిగెట్టుకుంటూ వచ్చి ఉన్నారు. ఆయన్ని సత్కరించాలి అని చెప్పి ఒక బొకే కూడా ఇమ్మన్నారు. మిమ్మల్ని కూడా రమ్మన్నారు. అవును. ఏంటి అనిల్ గొప్పతనం ఏంటి ఇక్కడ? సో అంటే తన రంగంలో అండి, ఇప్పుడు రెన్యూవల్ ఎనర్జీలో కానీ, సో హీ రీచ్ ద హైట్స్ అండి. సో డెఫినెట్లీ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్ అండ్ ఈ లుక్ సో సింపుల్, సో డౌన్ టు ఎర్త్. సో చిరంజీవి గారు అదే గుర్తించారు, ఆయనలాగే సింపుల్గా డౌన్ టు ఎర్త్ మనిషి. బికాజ్ హీ హెల్ప్డ్ అస్, నో హీస్ పార్ట్ ఆఫ్ అవర్ బిజినెస్ ఫోరం అండ్ ఇన్స్పైర్డ్ సో మెనీ పీపుల్. హీ స్పెంట్ గుడ్ టైం, ఒక 1 hour దాకా ఉన్నారు అనిల్ గారు కూడా. అండ్ ఆయన కంట్రిబ్యూషన్ ఈ ఆప్తా క్యాటలిస్ట్ ప్రోగ్రామ్కి? హీస్ అవర్ ప్లాటినం స్పాన్సర్ అండి. సో అండ్ అక్కడ ఆ ఈవెంట్లో చాలా స్టాల్స్ కనిపించాయి డిఫరెంట్ సెక్టార్స్ నుంచి. సో అందరూ కూడా ఒకే కమ్యూనిటీ నుంచి. అంటే ఎంతమంది ఈ వ్యాపార రంగంలో ఉన్నారా, ఎంటర్ప్రెన్యూర్స్, ఇన్వెస్టర్స్, స్టార్టప్స్ చేసేవాళ్ళు, ఇంకా ఇండస్ట్రియలిస్టులు అనేసి స్టాల్స్ గురించి, వాటి నిర్వహణ గురించి. స్టాల్స్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలి. ఇప్పుడు మీకు బిజినెస్ ఉంటుంది కానీ ప్రమోషన్ లేకపోతే, మీ దగ్గర ఎంత మంచి ప్రోడక్ట్ ఉన్నా కానీ మీకు సరైన కస్టమర్స్, క్లయింట్ బేస్ దొరకకపోతే మీరు ముందుకెళ్ళలేరు. సో దాన్ని ఇట్లాంటి ఒక పెద్ద సదస్సులో మీ బూత్కి అవకాశం ఇవ్వడం ద్వారా యు గాట్ లాట్ ఆఫ్ ప్రమోషన్. సో దానివల్ల కొన్ని జరిగాయి, ఏమంటారంటే కొలాబరేషన్ జరిగాయి. సో సిమిలర్ బిజినెస్ లైనప్ అయిన వాళ్ళు కొలాబరేట్ అయ్యి ఇంకా పెద్ద ఎత్తున ఎలా తీసుకెళ్లాలనే చర్చలు జరిగాయి. సో దట్ ఈస్ అచీవ్మెంట్. అలాగే కొంతమందికి దే గాట్ బిజినెస్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ అనుకోండి, దే గాట్ సమ్ MOUs, ఇలాంటివన్నీ జరిగాయి. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకవైపు ఈ వీళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటూ, వాళ్ళు చెప్పే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని అన్నిటినీ వింటూ, మరోవైపు అందరూ కూడా ప్రతి స్టాల్ని విజిట్ చేయడం, అక్కడ ఎంక్వైరీ చేయడం, ఏంటని అడగడం. మధు గారు, ఇది 2 రోజుల ఈవెంటే, కానీ నాకు తెలిసి 1 yearగా దీనికి ప్రిపరేషన్ జరుగుతుంది అనుకుంటా. ఇంత సక్సెస్ అయిందంటే ఖచ్చితంగా చాలామంది పాత్ర ఉంటుంది. ఈ ఆప్తా బిజినెస్ ఫోరంలో, ఫోరం అనేది మీకున్న 35 సర్వీసెస్లో ఒకటి, రైట్? ఈ కెటలిస్ట్ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ సక్సెస్ అవడంలో వెనకున్నది ఎవరు? ఖచ్చితంగా ఎవరి పాత్ర ఎక్కువ ఉంది ఈ విషయంలో? ఖచ్చితంగా మాకున్న డోనర్స్, స్పాన్సర్స్, సుబ్బు కొట్ట గారు లాంటి గైడెన్స్తో పాటు ఈ క్యాటలిస్ట్లో ప్రముఖ పాత్ర వహించిన బిజినెస్ ఫోరం చైర్ రమేష్ తూము గారిని, అలాగే క్యాటలిస్ట్ ఈవెంట్ కన్వీనర్ సాగర్ లగ్శెట్టి గారిని, అలాగే చంద్రశేఖర్ని అభినందించాలండి. వాళ్ళు ముందుండి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా నిర్వహించడంలో మంచి పాత్ర పోషించారు. సో మా లీడర్షిప్ తరఫున డెఫినెట్లీ అభినందన తెలియజేస్తున్నాను. సో మీకు అంటే ఇప్పుడు ఇంకోటి మర్చిపోయినది, మనకు లాస్ట్ ఇయర్ పద్మశ్రీ వచ్చిన డాక్టర్ హనుమంతరావు పసుపులేటి గారు కూడా రావడం జరిగింది. సో అలాంటి వారిని కూడా సత్కరించడం జరిగింది ఈ సదస్సు వేదికగా. మొత్తం ఆప్తా టీం అంతా కూడా చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు, కానీ వయసుకే ఆయన ఏజ్డ్, కానీ ఆయన చాలా యంగ్గా కనిపించారు నాకు. ఎంత యాక్టివ్గా అంటే అంత ఆయన అబౌవ్ 70, రైట్? ఓ మై గాడ్, 82. సుబ్బు కోట గారు,
ఆప్తా అడ్వైజరీ చైర్మన్గా ఉన్నారు right? హీఈస్ అవర్ ఇస్ బిగ్ సపోర్ట్ ఫర్ ఆప్తా అండి. ఎక్కడ కూడా అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా తిరుగుతూనే అందరికి మంచి మంచి ఐ మీన్ ఆయన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటూ మీ అందరికీ సూచనలు ఇస్తూ ఆ సుబ్బుకోట గారి గురించి చెప్పండి. ఈజ్ ద బిగ్గెస్ట్ స్ట్రాంగెస్ట్ అడ్వైజర్ ఫర్ అవర్ బిజినెస్ కమ్యూనిటీ ఆర్ ఎంటైర్ ఆప్తా కమ్యూనిటీ అండి. ఆయన గురించి చెప్పాలంటే ఆయన 70s 68, 67 అమెరికా వచ్చారు. ఒక $8 పట్టుకొని వచ్చారు. ఇవాళ కొన్ని వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి. సో ఆయన లైఫ్ జర్నీ కూడా మాకు ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఒక $8 ఎక్కడ, ఇవాళ ఒక వేల కోట్ల ఆస్తులకు ఇది ఎక్కడ. ఈజ్ ఆల్వేస్ దేర్ విత్ అస్ అండ్ మేము ఏదైనా తప్పు చేసినా కరెక్ట్ చేయటం కానీ ఉంటారు. మెంటరింగ్, ఎలాంటి సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్, ఒక ఏదైనా ఒక ఈవెంట్ చేయాలంటే ఫైనాన్షియల్ సపోర్ట్ లేనిది ఏమీ చేయలేం. హీ కమ్స్ ఫార్వర్డ్, ఫస్ట్ ఆయనదే ఉంటుంది అనమాట డొనేషన్ కానీ ఏదైనా. అండ్ మోర్ దెన్ దట్ హీజ్ అవర్ ఫ్యామిలీ ఎల్డర్ టు ద ఆప్తా ఫ్యామిలీ. ఓకే, ఇక్కడ నుంచి యుఎస్ వెళ్ళారంటే అందరూ అనుకునేది సాఫ్ట్వేర్ అనుకుంటారు. నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్, ఇంకా చాలా రంగాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ కంటే ఎక్కువ ఐ మీన్ మిగిలిన రంగాల్లోనే ఎక్కువ ఐ మీన్ హైట్స్కి వెళ్ళిన వాళ్ళని నేను అక్కడ అబ్జర్వ్ చేశాను. ఉన్నారండి. ఇంకా ఏ రంగాల్లో ఉన్నారు? సో ఆప్తాల్లో ఎస్పెషల్లీ ఫార్మస్యూటికల్ కంపెనీస్ స్థాపించిన వాళ్ళు ఉన్నారు. అలాగే హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మీద ఉన్నారు. అలాగే సాఫ్ట్వేర్లో ఉన్నారు, రియల్ ఎస్టేట్లో ఉన్నారు. సో అంటే యుఎస్ రియల్ ఎస్టేట్ చేస్తారు. డెఫినెట్గా వీ హ్యావ్ 3-4 బిగ్ రియల్ ఎస్టేట్ కంపెనీస్. అలాగే మార్టిగేజ్ కంపెనీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ ఎమిగ్రేషన్ అటార్నీస్ ఉన్నారు మా దగ్గర. సో మన వాళ్ళు ఇది అది అని కాదండి, ప్రతి దాంట్లో దే ఆర్ అకంప్లిష్డ్. సో సుబ్బు గారిని తీసుకుంటే ఆయన సాఫ్ట్వేర్ నుంచి ఆయన కూడా రియల్ ఎస్టేట్స్ దాంట్లో బాగా రాణించారు. అంటే ఆప్తా గురించి తెలిసింది అంటే ఇదివరకు 10 మందికి తెలిస్తే ఇప్పుడు 100 మందికి తెలిసింది. ఇంతకుముందు 10,000 మందికి తెలిసి ఇప్పుడు 1,00,000 మందికి తెలిసింది. అసలు ఆప్తా ఏంటి ఆప్తా ఏంటి ఆప్తా ఏంటి అని చెప్పి. ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడంలో మీడియా పాత్ర గురించి. ఖచ్చితంగా. ఇప్పుడు ముఖ్యంగా 99 టీవీ తీసుకుంటే మీరు కూడా మొదటి రోజు నుంచి మాకు లైవ్ అందిస్తా. ఎందుకంటే మీడియా లేనిది ఏ కార్యక్రమం ముందుకెళ్తా, అది మీకు ఒక ఫిలిం కానివ్వండి, ఒక బిజినెస్ కానివ్వండి, ఒక వ్యాపారం కానివ్వండి, లేదా ఒక పొలిటికల్ లైఫ్ కావాలండి, దాంట్లో డెఫినెట్లీ వీ అప్రిషియేట్ 99 టీవీ ఫర్ ద సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. తోట చంద్రశేఖర్ గారు మీ కమ్యూనిటీలో ఒక రేంజ్లో ఉన్న వ్యక్తి అండ్ కమ్యూనిటీకి ఆయన చేసిన హెల్ప్. సో తోట చంద్రశేఖర్ గారితో కూడా మీరు ఇంటరాక్ట్ అయ్యారు, ఆప్తా టీం అంతా కూడా. ఆయన మీకు ఇచ్చిన సలహాలు సూచనలు ఏంటి? అండి, ఎందుకంటే సో ఆయన ఒక బ్యూరోక్రాట్గానే కాకుండా ఈజ్ ఎ గుడ్ ఎంటర్ప్రెన్యూర్. తనకున్న ఎక్స్పీరియన్స్, ఇన్ని సంవత్సరాలు, కొన్ని డెకేడ్స్ ఎక్స్పీరియన్స్ని మాకు చాలా ఈ కేమ్ అండ్ విట్నెస్ ద ఈవెంట్ అని చెప్పింది ఒకటే, చాలా బాగా చేశారు. కానీ దీన్ని కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. మీరు బిల్డ్ చేయడం మొదలుపెట్టారు, బట్ దీన్ని ముందు తీసుకెళ్ళి ఒక నెక్స్ట్ 10-year విజన్ తీసుకెళ్ళాలని చాలా మంచి సూచనలు చేశారండి. రైట్, థ్యాంక్ యూ మధు ఉల్లి గారు. మొత్తం మీద అంగరంగ వైభవంగా జరిగింది. చాలా ప్రెస్టీజియస్గా ఆప్తా క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ని నిర్వహించారు. జనవరి 1న మధు ఉల్లి గారు గ్లోబల్ ప్రెసిడెంట్గా ఛార్జ్ తీసుకున్నారు. వెంటనే 4th, 5th ఈ కార్యక్రమం జరిగింది. ఇట్స్ ఎ బిగ్ సక్సెస్ అని చెప్పుకోవాలి. అసలు చిరంజీవి గారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అక్కడ. సో చిరంజీవి గారు చాలా మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. అండ్ కనెక్ట్, కొలాబరేట్ అండ్ క్రియేట్, రైట్. సో ఒక మంచి మోటోతో ఈ కార్యక్రమం జరిగింది. సో వచ్చే కాలంలో ఐ మీన్ ప్రతి ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆప్తా సభ్యులు సిద్ధమవుతూ ఉన్న పరిస్థితి. ఇది స్పెషల్ ఇంటర్వ్యూ మధు ఉల్లి గారితో. చూస్తూనే ఉండండి 99 టీవీ.